జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఒక విషయం గత కొద్ది రోజులుగా రగడ జరుగుతుంది. ఆ విషయం ఏంటంటే అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది అనేటువంటి మాట. అసలు ఇందులో వాస్తవం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 2,500 కోట్లు కేవలం అద్దాలు, నార్మల్ అద్దాలు బిగించడానికే ఖర్చు అవుతున్నాయా? దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతిలో అందరికీ తెలిసినటువంటి విషయమే ఐకానిక్ భవనాలు. అంటే నార్మల్ భవనాలు, సాధారణ భవనాల కంటే భిన్నమైనటువంటి ప్రత్యేక ఆకృతి కలిగినవి. ఆంధ్రప్రదేశ్ విశిష్టత, సంస్కృతి, నాగరికత, ఘనతను చాటే విధంగా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా కొన్ని భవన సముదాయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసమే ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేసింది. ఆ మాస్టర్ ప్లాన్ గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీనిలో 9 నగరాల ప్రణాళిక, ఈ 9 నగరాల ప్రణాళికలో వివిధ రూపాల్లో చేయబోయేటువంటి నిర్మాణాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎప్పుడో చాలా కాలంగా రిలీజ్ చేశారు. నార్మన్ ప్లస్ పార్ట్నర్స్ కంపెనీ, అంటే అది ఒక అంతర్జాతీయ సంస్థ, వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఐకానిక్ స్ట్రక్చర్స్ ఇవి. అయితే ఈ స్ట్రక్చర్స్ చేయడం అంటే కేవలం ఇది ఒక్కసారి మనం ఇది లేటెస్ట్ వీడియోనే ఇది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇచ్చినటువంటి వీడియో అనమాట. ఇందులో కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోలార్ ప్యానల్స్, వెంటిలేషన్ అండ్ డే లైటింగ్, అలానే రెయిన్ వాటర్ సైక్లింగ్, లోకల్ మెటీరియల్స్, ఇక గృహ సర్టిఫికేషన్, టార్గెట్ ఆఫ్ 5 స్టార్స్. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే చూడండి, ఈ పైన ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఒక ఇమేజ్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఇవే అద్దాలు. ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి అద్దాలు ఇవే అనమాట. ఇవన్నీ కూడా సోలార్ వేఫర్స్తో తయారు చేసేటువంటి అద్దాలు. అంటే పవర్ కన్జంప్షన్, పవర్ జనరేషన్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి వస్తాయి. ఇది కేవలం అసెంబ్లీ భవనానికి సంబంధించి నేను చెప్తుంది. అలానే ఇదే తరహాలో ఈ ఐకానిక్ భవనాలన్నిటికీ కూడా 5 రకాల భవనాలు నిర్మిస్తున్నారు ఇక్కడ. ఒకటి హైకోర్టు, ఇంకోటి అసెంబ్లీ, తర్వాత 5 టవర్లు స్పెషల్గా ఉండేవి. ఇవి కాకుండా గేట్వే టవర్స్ అని చెప్పని వాటికి కూడా స్పెషాలిటీస్ ఉంటాయి, కానీ అవి లేవు. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ భవన సముదాయం మొత్తానికి బిగించేటువంటి అద్దాలు, దానికి సంబంధించినటువంటి ఫేసెడ్ లైటింగ్ అంటారు. అసలు ఈ ఫేసెడ్ లైటింగ్ ఏంటి అనే దానికి కూడా ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్పని నేను భావిస్తున్నా. ఇది ఏపీసీఆర్డీఏ హెడ్ ఆఫీస్ భవనం అనమాట. మీరు ఒకసారి వెనక చూస్తే ఇది అమరావతి అనా అనిపిస్తుంది. ఇదంతా కూడా మనం స్పెషల్గా తీయించినటువంటి వీడియోస్. ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఆ బ్యాక్ సైడ్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ రెడీ అవుతున్నప్పుడు. సో ఇది ఫేసెడ్ లైటింగ్ అంటే ఇదే. ఈ దగదగలు జిగేల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ప్యానల్ బోర్డ్స్ని బిగించడం ద్వారా పవర్ ఎక్కువ యూజ్ చేయకుండా రాత్రిపూట అందంగా ఉండేలాగా, డే టైంలో పవర్ కన్జంప్షన్ ఎక్కువ కాకుండా ఉండేలాగా, డే లైట్ లోపలికి వెళ్ళేలాగా ప్లానింగ్ చేస్తారనమాట. ఇది సిఆర్డిఏ ఆఫీసు భవనం దగ్గర చేసినటువంటి ఫేసెడ్ లైటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇదే తరహాలో అమరావతిలో నిర్మిస్తున్నటువంటి అన్ని భవన సముదాయాలకి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీని, అంటే అన్నీ ఇలానే ఉంటాయని కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీని ఏపీ ప్రభుత్వం ప్లాన్లో భాగంగానే ఇన్కార్పొరేట్ చేసింది. సివిల్ వర్క్స్, దాని చుట్టూ ఎమ్యూనిటీస్ డెవలప్మెంటు, ఇంటర్నల్గా ఇచ్చేటువంటి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానీ, ఏసీలకు సంబంధించిన వర్క్స్ కానీ, ఇవన్నీ ఒక దశ. అలానే ఈ అదనపు హంగులు, అంటే ఈవెన్ గార్డెనింగ్ కూడా సపరేట్గా ఎలొకేషన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే అవన్నీ చేస్తే అన్ని వేల కోట్లు ఒక నగరం కడుతున్నప్పుడు తప్పనిసరిగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఒక్కసారి చూడండి అమరావతి స్వరూపాన్ని రాత్రిపూట ఈ పైనుంచి ఏరియల్ వ్యూలో చూస్తే ఎంత గొప్పగా కనిపిస్తుందో చూడండి. ఈ పక్కన ఇది మంజీరా హోటల్ నిర్మాణం జరుగుతుంది బ్యాక్ సైడ్, ఇటువైపేమో ఇది సిఆర్డీఏ ఆఫీసు, అటుపక్కన పెద్ద టవర్లు రెడీ అవుతున్నాయి, అవతల పక్కన చూస్తే క్వాంటమ్ వ్యాలీ రెడీ అవుతుంది, మరి దగ్గరలోనే బిట్స్ పిలానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ అమరావతిలో ఇవన్నీ తక్కువ చేసి లేదా 2,500 కోట్ల రూపాయలు ఇవన్నీ చెప్పి మనం నమ్మించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అసలు ఏమేమి పెడుతుందో ఒకసారి మనం చూద్దాం. మొత్తంగా అమరావతిలో నిర్మిస్తున్నటువంటి భవన సముదాయాలకి సంబంధించినటువంటి స్పేస్ 63 లక్షల స్క్వేర్ ఫీట్. 63 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నారు. ఒక అసెంబ్లీ బిల్డింగ్లోనే 11.5 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణం జరుగుతుంది. సెక్రటేరియట్ కాంప్లెక్స్, అంటే హెచ్ఓడి టవర్స్ ప్లస్ హెచ్ఓడి టవర్స్ అంటే సీఎం టవర్ అంటున్నారు కదా, అది ప్లస్ మిగతా 4 టవర్లు కలిపి చూస్తే కనుక 52 లక్షల చదరపు అడుగుల వైశాల్యం నిర్మాణం జరుగుతుంది. అంటే ఇవన్నీ చూస్తే దాదాపు 60. ఇందులో మళ్ళీ హైకోర్టు ఇంక్లూడింగ్ కాదు, హైకోర్టు విడిగా, హైకోర్టుకి సపరేట్గా, అది 7 అంతస్తుల భవనం, అది సపరేట్గా నిర్మిస్తున్నారు. సో ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా చెప్తున్నటువంటి ఒక్క అసెంబ్లీ భవనమే 250 మీటర్లు, దాదాపు 210 మీటర్ల నుంచి 50 మీటర్లు అంటున్నారు, ఆ హైట్లో ఉండేటువంటి నిర్మాణం జరుగుతుంది. దీని సివిల్ వర్క్స్కి, సివిల్ స్ట్రక్చర్స్కి 798 కోట్ల రూపాయలని
కేటాయించింది. కానీ ప్రతి దాన్ని ఒక రాజకీయంగా చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఈ అడ్వాన్స్డ్ గ్లేజింగ్ సిస్టమ్స్ ఉంటాయి, క్లాడింగ్ వర్క్స్ ఉంటాయి, ఈ ఈ అద్దాలకు సంబంధించిన ఫేసెడ్ వర్క్స్లో ఉండేటువంటి ఇవన్నమాట. తర్వాత ఏట్రియం స్కైలైట్స్ ఉంటాయి, తర్వాత ఫోటోవాలటిక్ ప్యానెల్స్ అంటే సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి ఇంటిగ్రేషన్తో చేసేదే ఈ 2,500 కోట్ల రూపాయలతో ఏదైతే చెప్పారో ఆ ప్రాజెక్ట్ ఈ 2,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రణాళిక అంతా కూడా ఇలాంటి వాటి అన్నిటితో కలిపి వస్తుంది. అందుకనే అమరావతిలో రాబోయేటువంటి రోజుల్లో చూసేటువంటి వాళ్ళకి ఈ భవన సముదాయాలు ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి ఫీల్ని, అనుభవాన్ని ఇస్తాయనేటువంటి అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతుంది. ఇదంతా కూడా ఇలానే కడతారా లేదా ఇది రియాలిటీలో వస్తుందా అంటే ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే మనం అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ని చూస్తున్నాం, అనేక గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తున్నాం. ఏవైతే డిస్క్రిప్షన్ చేస్తారో దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. సో అదే తరహాలో అమరావతిలో ఉండేటువంటి ఈ ఐకానిక్ భవనాలకు ఉపయోగించేటువంటి అద్దాలు నార్మల్ అద్దాలు కావు. వాటిని ఒక ప్రత్యేకంగా డిజైన్ చేసి న్యాచురల్ లైట్ వెళ్ళే విధంగా, అలానే పవర్ కన్జంప్షన్ తగ్గించే విధంగా, ఎండ, వాన, చలి, చివరికి భూకంపాలను కూడా తట్టుకునే విధంగా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ని డిజైన్ చేశారు అమరావతిలో. వాటి కోసం ఉపయోగిస్తున్నటువంటి ప్రాజెక్టులు వీటన్నిటికీ కలిపి వెచ్చిస్తున్నటువంటి వ్యయమే దాదాపు 2,500 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది కేవలం నార్మల్ అద్దాల కోసం చేస్తున్నటువంటి వ్యయం కాదు అని చెప్పని పదే పదే అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది. విపక్షం ఎలాగూ ఒక్కొక్క చదరపు అడుగుకి 15,000 ఖర్చు అవుతుందని చెప్తుంది. ప్రభుత్వం ఏమో అధికారికంగా 6,800 రూపాయలు లెక్క చెప్తుంది. సో ఆ రాజకీయాల జోలికి పోకపోయినప్పటికీ కూడా అమరావతిలో ఎందుకింత ఐకానిక్గా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి, వీటి కోసం ఎంత ఎక్స్పెండిచర్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం మనం. న్యాచురల్ లైటింగ్, న్యాచురల్ అంశాలని దృష్టిలో పెట్టుకొని అమరావతిలో ఈ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థల్ని రూపొందిస్తున్నారు. వాటి కోసమే ఈ ఖర్చు అవుతుంది అనేటువంటి మాట క్లియర్గా ఏపీసీఆర్డీఏ ప్రత్యేక ప్రకటనలో కూడా అనౌన్స్ చేస్తుంది. సో మొత్తంగా ఈ స్ట్రక్చర్ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత చూస్తే మాత్రం అమరావతిలో ప్రతి వీధిలోనూ ఇటువంటి భవనాల సముదాయమే కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ సిటీలో ప్లాన్ చేస్తున్నటువంటి ప్రతి భవనాన్ని ఏదో ఒక ప్రత్యేకతతో ప్రొజెక్ట్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, వారసత్వం, అలానే ఆధునికమైనటువంటి అంశాలు వీటన్నిటిని మేళవించే డిజైన్ చేస్తున్నారు. సో ఒక్క సిఆర్డీఏ ఆఫీసు ఓపెన్ అయితేనే మనకి ఇంత అద్భుతంగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు అదే భవనాల సముదాయం ఓపెన్ అయితే అమరావతిలో ఎంత హృదయంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు వెనక కడుతున్నటువంటి టవర్స్ ఇవన్నీ కూడా నార్మల్ నిర్మాణాలే ఉంటాయి, వాటిలో ప్రత్యేకతలు ఏమి ఉండవు, నార్మల్ లైటింగే ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా భావిస్తున్నటువంటి అసెంబ్లీ భవనాన్ని కేవలం అసెంబ్లీ జరిగేప్పుడు మాత్రమే ఉపయోగించే భవనంగా కాకుండా భవిష్యత్తులో టూరిస్ట్ స్పాట్గా దాన్ని డెవలప్ చేయాలని అక్కడ ఒక ఐకానిక్ టవర్ని నిలబెడుతున్నారు. అలానే సెక్రటేరియట్ కాంప్లెక్స్లో కూడా కేవలం పనులు ఉన్న వాళ్ళే కాదు, అమరావతిలో సరదాగా వచ్చినటువంటి వాళ్ళు కూడా అమరావతి అందాలను చూసే విధంగా, అమరావతి అందాలకి ఆటోమేటిక్గా వాళ్ళు అమరావతి అందాలను ఇష్టపడే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఒక ఐకానిక్ మోడల్లో ప్లాన్ చేశారు. వాటి కోసం కేటాయించినటువంటి ఈ ఫేసెడ్ లైటింగ్ కావచ్చు, దానికోసం కేటాయించినటువంటి ప్రత్యేక గాజు పలకల ఏర్పాటు కావచ్చు, వీటన్నిటికీ కలిపే ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పని సిఆర్డీఏ చెబుతోంది.